సూర్యాపేట జిల్లాలో కుటుంబ సభ్యుల మధ్య భూ వివాదం హత్యాయత్నానికి దారితీసింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో బరాఖతగూడెం గ్రామానికి చెందిన కళావతికి ఒక కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు ఉపేందర్ రెడ్డికి కూతురు జ్యోతికి కొంతకాలంగా భూ వివాదం నడుస్తుంది. దీంతో రెండు కుటుంబాల మధ్య తగాదాలు కూడా జరిగాయి. తల్లి కళావతి కొడుకు ఉపేందర్ రెడ్డి దగ్గర ఉంటుంది. జ్యోతికి బరాఖతగూడెం గ్రామంలో వ్యవసాయ భూమి ఉండగా ఆ పొలంను అదే గ్రామానికి చెందిన వారికి కౌలుకిచ్చారు. నిన్న జ్యోతి తన భర్త ఇద్దరు కుమార్తెలతో కలిసి పొలాన్ని కోయించేందుకు వెళ్లారు. కౌలుదారి ద్వారా వరి కొత్త యంత్రాన్ని తీసుకుని పొలం వద్దకు వెళ్లారు. ఇంతలో ఆమె తల్లి కళావతి తమ్ముడు ఉపేందర్ రెడ్డిలు అక్కడికి చేరుకున్నారు. మరొక ట్రాక్టర్తో అక్రమంగా జ్యోతి భూమిలోకి ప్రవేశించి హార్వెస్టర్ మిషన్ ను ఢీకొట్టి వరి కొత్త యంత్రం రేడియేటర్ ని ధ్వంసం చేశారు. అడ్డు వెళ్లిన జ్యోతిని ఆమె భర్త ఇద్దరు కూతుర్లతో అసభ్యంగా ప్రవర్తించారు. ఘర్షణలో జ్యోతి ఫ్యామిలీ గాయపడింది. స్థానిక పోలీస్ స్టేషన్ లో జ్యోతి ఆమె తల్లి తమ్ముడిపై ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి, భూ వివాదం కారణంగా సొంత కుటుంబంలోనే గొడవలొచ్చి కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్టయితే తెలుస్తుంది. సో ప్రస్తుతం ఆ జ్యోతి ఆమె పరిస్థితి ఎలా ఉంది? అసలు ఈ భూ వివాదం ఎన్ని రోజులుగా కొనసాగుతుంది? రైట్, గత కొంతకాలంగా తల్లి కూతుర్ల మధ్య కూడా ఈ ఆస్తి తగాదా భూ వివాదం అయితే కొనసాగుతుంది. పెద్ద మనుషుల సమక్షంలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. గతంలో కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. కానీ నిన్న చూసినట్లయితే ఆ పొలం వద్దకు వెళ్లి ఎవరైతే తల్లి కొడుకు ఇద్దరు కలిసి కూడా ట్రాక్టర్ వేసుకొని పొలం వద్దకు వెళ్లి అక్కడ వరి కోపిస్తున్నటువంటి ఆ కూతురుపై కూడా విచక్షణ రహితంగా కూడా మొత్తం దాడి చేసినటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. మనం గతంలో చాలా వరకు ఘర్షణలు చూసాం, భూ తగాదాలు చూసాం. కానీ ఒక సినీ పక్కీలో ఒక సినీ క్లైమాక్స్ మాదిరిగా కూడా అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియలేనటువంటి పరిస్థితి. ట్రాక్టర్ తీసుకొచ్చి హార్వెస్టర్ డ్రైవర్ ని గుర్తించడం, అదేవిధంగా కూతుర్ని ఆ మనవరాలను కూడా విచక్షణ రహితంగా కొట్టుకోవడం అనేది చూస్తుంటే ప్రతి ఒక్కరిని కూడా ఈ ఘటన కలిచివేసిందని చెప్పొచ్చు. ఆ వీడియోలో కూడా మనకు ఆ ఒక యుద్ధరంగంగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కూతురికి అదే గ్రామంలో 5 ఎకరాల పొలం ఇచ్చారు. అదేవిధంగా 3 ఎకరాలు కూడా తన సొంతంగా కొనుక్కున్నటువంటి ఆ పరిస్థితి అయితే ఎదురైంది. కానీ తను కొనుక్కున్నటువంటి భూమిని తనకు ఇవ్వకుండా కూడా ఆ తల్లి అదేవిధంగా సోదరుడు ఇద్దరు కూడా అడ్డుపడడం జరిగింది. గతంలో కూడా పెద్ద మనుషుల సమక్షంలో కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కానీ నిన్న ఇక్కడ వరి కోసే సమయంలో కూడా వారు ట్రాక్టర్ వేసుకొని రావడం, పెట్రోల్ తీసుకొని వచ్చి హార్వెస్టర్ పై పోవడం, డ్రైవర్ ని కొట్టడం, అదేవిధంగా తల్లిపై అదేవిధంగా ఆ వీరిపై కూడా దాడి చేయడం అనేది కూడా మొత్తం ఆ విజువల్స్ కూడా మనం వీడియోస్ చూస్తే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘర్షణలు చోటు చేసుకోలేదు. ఒక గ్రామంలో గతంలో పంచాయతీలు జరిగినప్పుడు కూడా గెట్టు పంచాయతీలు పక్క వాళ్ళతో కూడా పంచాయతీలు అవేది. కానీ ఏకంగా తల్లి కూతుర్ల మధ్య పంచాయతీ అనేది ఎప్పుడు కూడా చూడనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొడుకును తీసుకొని వచ్చి ఆ కూతురుతో ఈ విధంగా కూతుర్ని మనవరాలను కూడా విచక్షణ రహితంగా కొట్టి దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకున్నా కానీ కేవలం వారిని పిలిపించి వదిలిపెట్టారే కానీ వారిపై చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు. ఆమెకు అయినటువంటి గాయాలను కూడా మీడియాకు చూపిస్తూ కూడా ఆ జ్యోతి మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రమేష్, అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు పోలీసులకి ఏమైనా కంప్లైంట్ చేస్తారా? సో ఎందుకంటే ఇంతకు ముందు నుంచి కూడా ఈ గొడవ జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు క్లియర్ కాలేదనేది కూడా అర్థమవుతుంది. మరి దీనిపై ఇప్పుడు అది సెటిల్ చేసుకునేందుకు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు గతంలోనే వీటిపై కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడం జరిగింది. అప్పటి నుంచి పంచాయతీ కొనసాగుతూనే ఉంది. కానీ నిన్న వారు ఆ కేసు నమోదై పంచాయతీ కొనసాగుతున్నటువంటి సమయంలోనే ఈ విధంగా తల్లి కొడుకు ట్రాక్టర్ వేసుకొని వెళ్ళడం, వారిని అడ్డగించడం, పెట్రోల్ తీసుకొని వెళ్లి వాటిపై పోయడం, అదేవిధంగా వారిపై దాడి చేయడం, ఈ విజువల్స్ వీడియోస్ అన్ని కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది, చూపించింది. పోలీసులు కూడా ఆ తల్లి కొడుకును పిలిపించడం జరిగింది. కేసు నమోదు చేశారు. కానీ వారిని వెంటనే వదిలివేశారు. వారిపై చర్యలు తీసుకోవడం లేదని కూడా కూతురు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తనకు ప్రాణహాని ఉంది, ఎప్పుడైనా కానీ
దాడి చేయొచ్చు అని కూడా మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తను ఇచ్చినటువంటి 5 ఎకరాలతో పాటు సొంతంగా 3.5 ఎకరాలను కూడా తాను కొనుక్కున్నాను, అందుకు సంబంధించినటువంటి గతంలో ఇచ్చినటువంటి డబ్బులు కూడా 3 లక్షల నగదు కూడా తీసుకెళ్లి ఇచ్చినాను, అప్పుడు అమ్మ ఒప్పుకుంది, కానీ ఇప్పుడు ఆ కొడుకు ఒప్పుకోవడం లేదని, తన సోదరుడు ఒప్పుకోవడం లేదని విధంగా వచ్చి తమపై దాడి చేయబోయారు, చంపబోయారు. మొత్తం కూడా ఆ విజువల్స్, ఆ వీడియోస్ కూడా పోలీసులకు అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా ట్రాక్టర్ తోటి గుద్ది చంపేందుకు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. పెట్రోల్ తీసుకొని రావడం జరిగింది. తనను, తన పిల్లల్ని, తన భర్తను కూడా విచక్షణ రహితంగా కొట్టి దాడి చేయడం జరిగింది. పోలీసులు రక్షణ కల్పించాలి, కేసు నమోదు చేయాలని కూడా గతంలో కూడా కేసు నమోదైంది, మొరపెట్టుకున్నాం. పెద్ద మనుషుల సమక్షంలో కూడా పంచాయతీ నడుస్తున్నా కానీ ఈ విధంగా వచ్చి దాడి చేయడం ఏంటంటే కూడా జ్యోతి బిగ్ టీవీతో చెప్తూ కూడా కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. 96లో పెళ్ళైంది. వాళ్ళు నాకు 5 ఎకరాలు కట్నం ఇచ్చారు. ఆ తర్వాత ఆ ఊర్లో 3 ఎకరాలన్నర నేను కొనుక్కున్నాను, వేరే వాళ్ళ దగ్గర నుంచి, ఉప్పుల పూలమ్మ గారి దగ్గర నుంచి కొనుక్కున్నాను. అది నా భూమి అని చెప్పేసి నా భూమి మీదకి వచ్చేసి నన్ను ఒకసారి నా పొలం మొత్తం రౌండ్ అప్ కొట్టేసి స్టార్టర్లు బిక్కొని పోయి మోటార్లు కాల్ చేసి, ఇప్పుడు అవన్నీ అలాగే ఉన్నాయి, పైప్ లైన్లు అన్ని పగలగొట్టేసి ఇలా చేసేసారు. నేను ఆల్రెడీ నన్ను బొబ్బా కోటరెడ్డి గారి దగ్గర పంచాయతీ అని పెట్టేసి పిలిస్తే నన్ను కొట్టారు. కోదా టౌన్ పోలీస్ స్టేషన్ లో 215/2025 కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయినాక ఊళ్ళో వాళ్ళందరూ బతిలాడి, మీ తమ్ముడు కదా గవర్నమెంట్ జాబ్ పోయిద్ది, అది ఇది ప్రాబ్లం అవుతుంది అని చెప్తే నేను ఆ కేసు వెనక్కి తీసుకోవడం జరిగింది లోక్ అదాలత్లో. తర్వాతకి మళ్ళీ మొన్న వచ్చి కోటిరెడ్డి గారు, లక్ష్మారెడ్డి రెడ్డి గారి దగ్గర పంచాయతీ అయిపోయింది. 7 తులాల బంగారం, 7 లక్షల రూపాయలు, 2 తులాల బంగారం ఇచ్చాను. అంతకుముందు నావి వడ్లయ్యి 5,36,000 ఉన్నాయి. సిఐ గారి సమక్షంలో కూడా పంచాయతీ అయింది, ఆ రోజు కాలేదు. ఆ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చోబెట్టి ఖాళీ సామెలు కూర్చోబెట్టి చేయించారు. అది 8వ నెలలో జరిగింది. నేను డబ్బులు ఇవ్వడం కొంచెం లేట్ అయింది, నా కాళ్ళు లేని పరిస్థితులలో. మొన్న పోయి ఇచ్చాను, కార్తీక సోమవారం 3వ సోమవారం రోజు పోయి ఇచ్చాను, తీసుకోలేదు. ఆ రోజు నైటు నా కొడుకుని అడిగి వచ్చేసి తీసుకుంటా అని చెప్పి తెల్లారి పొద్దున 8:30కి వాకింగ్కి వెళ్ళి వచ్చిన టైంలో తీసుకొని వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళింది, ఒప్పుకుంటున్నా అని. వాళ్ళు కాగితాలు రాయించుకోలేదు, తీసుకుపోతున్నప్పుడు కూడా నాకు చెప్పలేదు. చెక్ మార్చుకునే టైంలో నాకు ఫోన్ చేశారు. చెక్ హోల్డర్ నా భర్త అయిన రామరెడ్డి గారు ఫోన్ చేస్తే ఎత్తట్లేదు అని చెప్పి సామెలతో ఫోన్ చేయించి చెక్ మార్చుకుంది. మార్చుకున్నాక వెళ్ళి పైప్ లైన్లన్నీ పగలగొట్టింది. పగలగొట్టేసి డమ్మి గెట్ వాళ్ళు ఉంటాయి కదా, అవి పగలగొట్టేసింది. పగలగొట్టేసి నిన్న పొలం దగ్గరికి వెళ్తే ట్రాక్టర్ మీద పెట్రోల్ పోసింది. ఆ విషయం పోలీస్ స్టేషన్ లో కూడా నేను చెప్పాను వెళ్ళి. ఆ రోజునైతే ఒక కేసు అయింది, ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత 221/2025. వాళ్ళు కేసు చేశారు. కేసు చేసిన తర్వాత పొలం దగ్గర ఇట్లా పెట్రోల్ పట్టుకుంది అంటే మీరు వెళ్ళండి, 100కి డయల్ చేయండి, మేము వస్తాము, కానిస్టేబుల్ పంపిస్తానని చెప్పాడు. మాకు ప్రొడక్షన్ కావాలని సిఐ గారు ఇస్తా అని చెప్పారు. నేను పోయి అడిగినా వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోగా పైగా ఇప్పుడు ఇది నిన్న పొద్దున పూట ఇక్కడ మిషన్ వాళ్ళందరికీ రానివ్వను అని చెప్తే నేను మిర్యాలగూడెం నుంచి మిషన్ పిలిపించుకున్నాను. ఆ మిషన్ ట్రాక్టర్ తో గుద్ది 1,50,000 నుంచి 2 లక్షల మధ్యలో డ్యామేజ్ చేశారు మిషన్ కి. ఆ అబ్బాయి కూడా వస్తా అని చెప్పాడు ఇప్పుడు 9 గంటలకి స్టేషన్ దగ్గరికి. డ్రైవర్ ని లాగి నా పిల్లలు ఇద్దరిని ఇటోకల్లని అటోకల్లని తన్ని, నా పెద్ద పాపకి బ్లీడింగ్ అవుతుంది, ఏమవుతుందో తెలియదు, హైదరాబాద్ హాస్పిటల్కి పంపించాను ఇప్పుడే. చిన్నమ్మాయిని కొట్టారు, అది మీకు మీడియాలో కనపడుతూనే ఉంది. నన్ను కొట్టారు. వదిలేనా